నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం చెండూరులో ఉన్నాం. ఇంతకుముందు చాలామంది లీడర్లతోని మనం మాట్లాడినాం చెండూరు యొక్క నియోజకవర్గం గురించి, చెండూరు మండలం గురించి. రోడ్లు చూసారు కదా, అసలు చెండూరులో ఒకసారి రోడ్ల గురించి అసలు నా భూతో నా భవిష్యత్ అన్నట్టున్నాయి రోడ్లు. అద్భుతం. అటు చూస్తే శివ స్టీల్ ఫర్నిచర్ వర్క్షాప్ అని, ఇంకా అనేక రకాల ఎలక్ట్రికల్ అవి ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూడొచ్చండి ఎస్ఎస్ రెగ్జిన్ వర్క్ అండ్ లైనింగ్ అని ఉంది. ఖలీల్ అని పేరు ఉంది ప్రొపరైటర్. మా వద్ద అన్ని రకముల వాహనములకు సీట్ కవర్లు, ట్యాంకు కవర్లు కుట్టబడునని చెప్పేసి బైకులు, ఆటోలు, బస్సులు అన్నీ ఉన్నాయి. అన్న ఉన్నాడు. అన్న నమస్తే. నమస్తే. ఇది ఖలీల్ అని ఉన్నది మీరేనా? ఏం చెప్తారన్న, ఇప్పుడు చండూరు రోడ్లు ఇంత మంచిగా ఉన్నాయి. అవునన్నా, మంచిగా. అసలు ఇంతకు ముందు కూడా మీరు అక్కడికి వచ్చారు. అవునన్నా. అయితే రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు మద్యం గురించి చేస్తున్నాడు, మద్య నియంత్రణ అట్లాంటి. మీకు వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి గురించి మీరేం చెప్తారు? రాజగోపాల్ రెడ్డి అంటే పేదలకు, ఫస్ట్ చెప్పండి. నా గురించి అంటే ఏముందన్న, సార్ కోసం నేను ఎంత దూరం అయినా పనిచేస్తాను. సార్ అంటే నాకు అభిమానం. ఇంకా సార్ గురించి ఏదైనా అంటే కష్టపడతా. సార్ నాకు ఇంకా సార్ ఇంకా మంత్రి కావాలి, సీఎం కావాలని ఒక నా కళనా. మీరు కాంగ్రెస్లో ఉన్నారా? అవునన్నా, కాంగ్రెస్లో. సార్ నేను యూత్ కాంగ్రెస్గా ఉన్నా అన్న, యూత్ కాంగ్రెస్ నాయకునిగా ఉన్నా. ఈరోజు నా కష్టాన్ని గుర్తించి ఒక సార్ ఎమ్మటి ఉన్నాడు. నా కష్టాన్ని గుర్తించి ఇప్పుడు పాలకవర్గంలో నాకు కోఆప్షన్ ఇచ్చిండు అన్న సారే. కోఆప్షన్ ఈక్వల్ కౌన్సిలర్ అన్న. అవునన్నా, ఒక సామాన్య కార్యకర్తనన్నా. నేను మైనార్టీలో గుర్తించి నాకు మంచి పోస్ట్ ఇచ్చిండన్న సార్. అయితే చాలా డబ్బులు ఖర్చు పెట్టినా కానీ కాదంటారు అది. అవునన్నా, చాలా నాకైతే డబ్బులు అనేది కాదన్న. సారు నా కష్టాన్ని గుర్తించి ఇచ్చిండన. అటు నాతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్, సీనియర్ నాయకులు, వీళ్ళందరూ కౌన్సిలర్లు, ఇంకా మా పెద్దలు నాయకులు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో సార్ నాకు దేవుడు లాంటి వ్యక్తి. సార్ నాకు గుర్తించి నా కష్టాన్ని గుర్తించి ఇచ్చిండు. ఎంతోమంది పోటీలో ఉన్నారు. నాపై 13 మంది నామినేషన్ వేశారు. 13 మంది వేశారు. దాంట్లో సార్ గుర్తించి ఇచ్చిండనా. మీరు ఒక సాధారణ ఒక మెకానికా? సీట్ కవర్లు అన్న. బండి బైక్లకు సీట్ కవర్లు కుడతానా. బండి సీట్ కవర్లు కుట్టే వ్యక్తికి కోఆప్షన్ నెంబర్ ఇచ్చిండు. అవునన్నా, ఈక్వల్ కౌన్సిలర్. కోఆప్షన్ ఈజ్ కాల్డ్ ఈక్వల్ కౌన్సిలర్. అది ఇచ్చిండనా. నాకు 33 years ఉంటాయి అన్న. 33 ఏళ్ళగా మీరు అంత పెద్ద పోస్ట్కి వెళ్ళిపోయారు. అవునన్నా. ఎన్ని రోజులు పోస్ట్ వచ్చి? నెల రోజులు అవుతుందన్న. 16th నెల. మీ ఇంటోళ్ళు ఏమన్నారు? చాలా సంతోషపడ్డారు అన్న. మా ఇంటోళ్ళు, చండూరు ప్రజలు, పేద కుటుంబం నుంచి వచ్చిన మా కుటుంబం సంతోషపడ్డది. చండూరు ప్రజలు, చండూరు నాయకులు పార్టీలకు అతీతంగా నన్ను సంతోషం వ్యక్తం చేశారన్న నా మీద. అరే, నీకు రాయడం సార్ కష్టాన్ని నీకు మంచిగా గుర్తించిండ్రా, సార్ నిన్ను గుర్తించుకుంటారా అనేది గ్రేట్ కదా. చాలా గ్రేట్ అన్న. నాది నేనే ఇంకా ఏం చెప్పుకోలేకపోతున్నా ఇప్పుడు. అనుకున్నారా కళలో కూడా? అనుకోలేదన్న, నేను అనుకోలేదు. సార్ ఇట్లాంటి పొజిషన్లో నాకు ఉంచుతాడని నేను అనుకోలేదన్న. ఏమిటన్నా కోఆప్షన్ నెంబర్ అయినప్పుడు అది ఏమేం చేయాలా అంటే అన్న, పాలకవర్గంలో వాళ్ళకు సలహాలు, సూచనలు ఇవ్వాలి మనం. ఇప్పుడు పాలకవర్గంలో 10 మంది కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ ఉంటారు, కమిషనర్ గారు ఉంటారు. వాళ్ళతో పాటు మనం ఒక 4 ఉంటారన్న కోఆప్షన్స్. ఆ 4 నేను ఒకనన్నా. అందులో చండూరులో కూడా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు, కోటీశ్వర్లు ఉన్నారు, సీనియర్ లీడర్లు ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. మీకు అన్న ఇక అది చెప్పలేమన్నా. ఇక సార్ ఇంకా మనం నేను సార్ అనుకుంటే ఏదైనా చేస్తాడు అనేది ఇది ఏమంటారు కన్నా. నాకు అది సామెతలు రావు, ఏదో ఉంటుంది అది. చాలా మీరు ఆడుకోరు ఫ్యాన్ అని విన్నాం. అవును, వాటర్ ట్యాంక్ ఎక్కిరు ఎందుకన్నా అన్న. వాటర్ ట్యాంక్ అనేది సార్కి మంత్రి పదవి రాలేదని ఆ రోజు నాకు బాధ అనిపించింది. వస్తుందని అందరూ డిసైడ్ అయిపోయినాం. నేను స్టేటస్ కూడా పెట్టుకున్నా, అడ్వాన్స్ కంగ్రాచులేషన్ రాజన్న అని పెట్టుకున్నా ఆ రోజు. ఎప్పుడు మొన్న వివేక్ వెంకటస్వామి గారికి, అడ్డూరు లక్ష్మణ్ గారికి, వీళ్ళకు వాకిటి శ్రీహరి అన్నకి ఇచ్చినప్పుడు మా సార్ కూడా వస్తుందని నేను అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సార్ అని కూడా పెట్టుకున్నా. నేను పర్సనల్గా స్టేటస్ పెట్టుకున్నా. అంటే అప్పుడు వచ్చింది, అది ఎట్లా మారిందో ఇక అది భగవాన్ గారిక, హైకమాండ్ గారిక. ఇప్పుడైనా నాకు నమ్మకం ఉంది, హైకమాండ్ సార్కి మంత్రి పదవి ఇస్తారని. ఖచ్చితంగా ఇస్తారనే నమ్మకం ఉంది. ఈ వీక్లో వస్తుందా, ఇంకా 10 daysలో వస్తుందా, 15 daysలో వస్తుందా, 1 monthలో వస్తుందా, సార్కి అయితే మంత్రి పదవి వస్తుంది అయితే నాకు నమ్మకం ఉందన్న. ఇంకేమేమి మంచి పనులు చేసిండన్నా? చాలా మంది చాలా బై ఎలక్షన్లో ఒక
ఎమ్మెల్యే ఎవరైనా రాజీనామా చేయాలంటే ఆలోచన చేస్తారు, ఎందుకు మా పదవి ఎందుకు పోగొట్టుకోవాలి, ఇంకో 2 ఏళ్ళు ఉంది, సంవత్సరం ఉంది అనుకుంటారు. కానీ మా రాజన్న పదవి ముఖ్యం కాదు, నా మునుగోడు ప్రజలు ముఖ్యం. మునుగోడు ప్రజలకు కడుపులో నొప్పి వేస్తే నాకు కూడా కడుపులో నొప్పి ఉందని బాధపడతాడు. అలాంటి వ్యక్తి మా రాజన్న. మొన్న ఎగ్జాంపుల్ ఒక ఆయనకు కిడ్నీ ప్రాబ్లం అయింది చౌటుపుల్ దగ్గర. సార్ కాడిగా వాళ్ళ మదర్ పోయింది. మదర్ పోతే ఎమ్మటే 12,50,000 రూపాయలు కిడ్నీ చేంజ్ చేయించిండు. 12 లక్షలు గంట సేపట్లో సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా గంట సేపట్లో గంట సేపట్లో 12,50,000 రూపాయలు సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా చెక్ పంపించి ఆ అబ్బాయికి ఆపరేషన్ చేయించి ఈరోజు అబ్బాయి మంచిగా తిరుగుతుండు. ప్రాణమే కాపాడండు. ప్రాణాలు ఎన్నో, ఒక్క ప్రాణం కాదు, 100 ప్రాణాలు కాపాడాడు మా రాజన్న. 100 ప్రాణాలు కాపాడాడు మా రాజన్న. ప్రాణాలు కాపాడేటోళ్ళని దేవుడు అంటారు కదా. దేవుడే అంటారు అన్న, దేవుడే. మునుగోడు ప్రజలకు అదృష్టం అంటేనే రాజన్న. రాజన్న వల్లనే మునుగోడు ప్రజలకు అదృష్టం వచ్చింది. గతంలో ఉన్న వాళ్ళు ఇంతగానం ఎవరన్నా చేసేది ఉన్నది కమిషన్లో తీసుకుపోయిన వాళ్ళే ఊర్రు, కమిషన్ల కోసం కొట్లాడిన వాళ్ళే ఊర్రు. బై ఎలక్షన్ ఎగ్జాంపుల్, బై ఎలక్షన్ రాజీనామా చేసి బై ఎలక్షన్లోకి వచ్చిండు, మళ్ళీ పోటీ చేసిండు. పోటీ చేసినప్పుడు కేసీఆర్ గారు ఎన్నో వేల కోట్లు నిధులు మంజూరు చేశారు. రాజీనామా చేసి దానికన్నా ముందు ఎందుకో చేయలేదు, గట్టుపుల్ మండలం ఎందుకో చేయలేదు, ఎప్పుడో హామీ ఇచ్చిండు. గట్టుపుల్ మండలం ఎందుకో చేయలేదు, చండూరు రెవెన్యూ డివిజన్ చేస్తున్నాడు ఎందుకో చేయలేదు, డబల్ రోడ్ ఎప్పుడో శాంక్షన్ చేస్తున్నాడు ఎందుకో చేయలేదు. సార్ రాజీనామా చేస్తేనే, మా రాజన్న రాజీనామా చేస్తేనే డబల్ రోడ్లు, వార్డులలో సీసీ రోడ్లు ప్రతి ఒక్కటి వచ్చినాయి అన్న. ఇంటింటి నల్ల అన్నారు, అప్పుడు ఎందుకో వేయలేదు. ఇప్పుడు మా రాజన్న ఏం చేస్తుండే ఇంటింటికి నల్ల చూడమనండి. మా 6వ వార్డు, 7వ వార్డు, 1వ వార్డు వర్క్ నడుస్తున్నాయి. ఇట్లా స్టార్ట్ అయినాయి, వర్క్ నడుస్తుంది, ఇంటింటికి నల్ల వస్తుంది. చాలా చేసినా చెప్పుకోవాలంటే. కొంతమంది చెప్తారు రాజగోపాల్ సారు గురించి తప్పుడు ప్రచారం చేస్తారు. ఎందుకు చేస్తారంటే వాళ్ళ పబ్బం గడవాలి. అవతల పార్టీల వాళ్ళే చేస్తారు, వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారు? రాజగోపాల్ సార్ 2 మాటలు వాళ్ళ గ్రూప్లలో వేస్తే నాకు ఆడ హైప్ వస్తుంది, వాళ్ళకు చూసుకుంటారు. కానీ రాజన్న గురించి విమర్శించినోడు, ఇంకిత జ్ఞానం లేనోడే విమర్శిస్తాడు. అంతేనా? జ్ఞానం లేనోడే, బుర్ర లేనోడే విమర్శిస్తాడు రాజన్నని. నేను డైరెక్ట్ చెప్తున్నా, బుర్ర లేనోడే రాజన్న విమర్శిస్తాడు. ఏ రోజన్నా ₹1 చిల్లి గవ్వ ఎవరికైనా ఇచ్చిన వాళ్ళు ఉంటే మాట్లాడాలి. మొన్న ఒక అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని కలగన్నది, సెకండ్ ఇయర్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఆ అమ్మాయి స్టేజ్ మీద మాట్లాడుకుంటూ ఏడ్చింది, సార్ నేను ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన, సెకండ్ ఇయర్లో కూడా నేను ఫస్ట్ ర్యాంక్ వస్తానని నాకు కల ఉండే సార్. నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది, నా తమ్మునికి ఆరోగ్యం బాగాలేక నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది సార్. నా తమ్మునికి ఒకటి ప్రాబ్లం, ఆ ప్రాబ్లం చెప్తే ఎమ్మటే సాల్వ్ చేసిండు సార్. ఎమ్మటే అమ్మాయి ఏడొచ్చే వరకు, బిడ్డ నువ్వు బాధపడకురా, నీ తమ్ముడు నేను కాపాడుకుంటా అని చెప్పి సార్ ప్రోగ్రామ్ అయిపోగానే పర్సనల్గా పిలుచుకొని మాట్లాడి, మా దాంట్లో ఇప్పుడు మా రాజన్న టీంలో ఎట్లా ఉంటారంటే, కొంతమంది సారు పర్సనల్ టీము ఒకరు హాస్పిటల్గా అంకితం, హాస్పిటల్ గురించి చూసుకుంటారు. ఒక ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ల గురించి చూసుకుంటారు. ఒక ఆయన ఏమైనా ప్రాబ్లం ఉంటే సార్ దగ్గర ఒక 5-6 పిఎలు ఉన్నారు, పర్సనల్ పిఎల్, మండలం వైజ్గా చూసుకుంటారు. ఎవరికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ, హెల్త్ ప్రాబ్లం ఉంటే ఒకరు, సీఎం రిలీఫ్ ఫండ్ ఒకరు, ఒకటి స్టేషన్ గురించి ఒకరు, ఎంఆర్ ఆఫీస్ గురించి ఒకరు, ఆఫీస్ల గురించి ఒకరు, దానికి సపరేట్ టీం ఉంది మా రాజన్న దగ్గర. ఇన్ని టీములు ఉన్నాయి రాజన్న టీంలో. అంటే ఆయన పర్సనల్, ఆ 5 రాజన్న ఒకరు, ప్రతి ఒక్కటి చేస్తారన్న వాళ్ళు. అన్న రాజన్న అంటే ఇష్టం అంటే పేదలకు చేస్తుండన్నా, కడుపులో బాధ ఉన్న వాళ్ళకు ఏమో మంచి చెడు చూస్తుండు. మొన్న లాస్ట్ ఇయర్ మున్సిపల్ ఎలక్షన్లప్పుడు లక్నంగూడెం దగ్గర గుడిసె కాలిపోయిందన్న. ఏదో ఇక్కడ ప్రచారానికి వచ్చిండు, గుడిసె కాలిపోయింది తెలిసింది, ఎమ్మటే పోయిండు, అది చూసిండు, గుడిసె కాలిపోయింది, ఇంట్లో ఉన్న పత్తి చిన్నవి ఉంటాయి కానీ అవన్నీ కాలిపోయినాయి అన్న, బట్టలతో సహా కాలిపోయినాయి. ఎమ్మటే 5 లక్షలు ఏడంగా తెప్పించిండు, ఎమ్మటే 5 లక్షలు ఇచ్చేసిపోయాడు. నేను కొన్ని ఆయన చూసి నేను తల్లిదండ్రులేని పిల్లలకు ఇండ్లు కట్టించింది అన్న, నారాయణపురం దగ్గర ఇటు సైడు ఇండ్లు కట్టించింది తల్లిదండ్రులేని పిల్లలకు. అట్లాంటివి చూసి నేను ఫిదా అయిపోయినా అన్న సార్కి. నాకు చేస్తాడా చేయడా అనుకున్నా, కానీ నాకు కూడా ఒక సామాన్య కార్యకర్త నన్ను ఈరోజు గుర్తించిండంటే ఆ రాజన్న మా దేవుడు అన్న. కోఆప్షన్ మెంబర్ ఇచ్చిండు. అవునన్న, అన్న థ్యాంక్ యూ అన్న. కానీ రాజన్న అంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది 1000 మంది ఉన్నారు నా మునుగోడు కాన్స్టెన్సీలో కాదు,
లక్షల మంది వెళ్తారు తెలంగాణలో, లక్షల మంది ఉన్నారు తెలంగాణ. రాజన్న అంటే పిచ్చి. ఒక టీం ఉందన్న, మాకు ఒక టీం తయారు చేస్తున్నావు. ఇంకా ముందు ఇంకా చాలా టీం ఉంటుంది అన్న. థ్యాంక్ యూ అన్న. కంగ్రాచులేషన్స్. ఓకే అన్న. ఇదండి ఒక సామాన్యమైనటువంటి, మీరు చూడొచ్చు, ఎస్ఎస్ రెగ్జిన్ వర్క్స్ అండ్ లైనింగ్ అని ఒక సీట్ కవర్లు, ట్యాంక్ కవర్లు కుడతారు. ఇట్లాంటి వ్యక్తికి ఈక్వలెంట్ కౌన్సిలర్ అట. కోట్లు పెట్టిన కౌన్సిలర్లు అయితే రియాల రేపు. అట్లాంటిది చండూరు పట్టణం మునుగోడు నియోజకవర్గంలో వన్ ఆఫ్ ద టాప్ మరి మండలం టౌను చండూరులో మరి కోఆప్షన్ మెంబర్గా ఏంటంటే ఖలీల్ అన్న నిజంగా అదృష్టవంతుడు. కంగ్రాచులేషన్స్ అన్న. అసలు రాజగోపాల్ రెడ్డి గారిది మరో కోణం మీరు చూసిరు కదా. ఆయన అనుకుంటే ఒక సామాన్యుని, ఒక పేదవాన్ని, ఒక సీట్ కవర్లు కుట్టే ఒక వ్యక్తిని, ఒక 33 ఏళ్ళ యూత్ను, అది కూడా ఒక ముస్లిం వర్గానికి సంబంధించిన వాళ్ళని కూడా, అంటే కులాలకు మతాలకు అతీతంగా ఎంకరేజ్ చేసిండు. అంటే వాళ్ళ కులంలో చేయొచ్చు, వాళ్ళ మతంలో చేయొచ్చు, డబ్బున్నోళ్ళ దాంట్లో చేయొచ్చు, ఎంతోమంది సీనియర్లు చేయొచ్చు. కానీ ఆయనకు నచ్చిండు. ఆయన పని నచ్చడం వల్ల ఆయన కమిట్మెంట్ చూసి ఎంకరేజ్ చేసిండు. ప్రతి ఒక్క లీడర్ కూడా ఇట్లా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.